పరిచయం చేయబోతుంది అనమాట. మన సిస్టర్ అనమాట. ఫస్ట్ టైం తను మన ఛానల్లో కనిపించిపోతుంది. తనంతా అనమాట, అక్క మా ఇంటి రెండు అక్క, నేను కూడా వంటలు చేసి చూపిస్తాను మీకోసం అని. అయితే సుచరితను పరిచయం చేసుకున్నాం. తను ఏం చేస్తుంది ఏంటి, ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి రావడం కూడా నేనమాట. తను మన ఛానల్ ఫాలో అవుతున్నారంట, ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. ఈ రోజు నాకు కుదిరింది, తన దగ్గరికి వెళ్దాం. తను పరిచయం చేసుకుందామా? నిజంగా ఎంత మంచి వెల్కమ్ ఇది అసలు. చాలా బాగా వెల్కమ్ చెబుతున్నాం అనమాట. వెళ్దామా? మామకి నాకు తెలిసిన వంటలన్నీ చేసి చూపిస్తావా? వస్తాను. మీ ఛానల్ చూస్తున్నాను. అదే గ్రానీ గ్రానీ అని చెప్పేసి మనరాలు చాలా చక్కగా మాట్లాడుతుంది. చాలా తనకు నేను కూడా చెప్తుంది విషయాలు. అదే పెసర పునుగులు అనుకుంటా ఈ వీడియో. మొత్తానికి చాలా ఫాలో అవుతున్నావు అనమాట. థ్యాంక్ యూ. బాగుంది మీ ఇంటర్వ్యూలు అన్ని బాగున్నాయి. జేసీ గారితో చేసింది జేపీ గారితో బాగుంది. నెక్స్ట్ లాయర్ గారు జడ్జి గారితో చేశారు, అన్ని చూసారు. చాలా బాగా చేశారు. అది చూసే కదా పాపం ఎప్పటి నుంచి అడుగుతున్నాడు చేయాలని అనిపించింది. దాదాపు 1 year 1 year అవుతుంది. అయితే మొత్తాన్ని ఇప్పుడు కుదిరింది అనమాట మన ఇద్దరికి కూడా. అయితే ఫస్ట్ ఏం చేద్దాం ఈరోజు? వితౌట్ ఆయిల్ ఒక ఐటెం చేద్దాం అనుకుంటున్నాను. వితౌట్ ఆయిల్. వితౌట్ ఆయిల్ పర్పస్. ఈ రోజుల్లో అందరికి కొద్దిగా బీపీ షుగర్ అవన్నీ వస్తున్నాయి కదా, కొద్దిగా కొలెస్ట్రాల్ లాంటివి అవన్నీ తగ్గడానికి ఇది ఒకటి మంచి రెసిపీ. చేసుకొని తింటే హెల్దీగా ఉంటుంది. అంటే వితౌట్ ఆయిల్ రైస్ తోనే. రైస్ పప్పులు. అయితే ఏంటో చూద్దాము, దానికి ఏమేమి కావాలి ఏంటి చూస్తా. మనం వంట చేస్తా మాట్లాడుకుందాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ఏమేమి కావాలో చూద్దామా? వెళ్ళిపోదామని వంటగదిలోకి. పదండి. కావాల్సినవి ఓకే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, స్వీట్ కార్న్, బియ్యం, క్యారెట్, లెమన్, టమాటా, క్యాప్సికమ్, పెప్పర్, జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, క్యాలీఫ్లవర్, కందిపప్పు, ఇది మైసూర్ పప్పు, అంటే ఇది ఎర్రపప్పు అంటాం, ఎర్ర కందిపప్పు అంతేనా? అంతే. మినపప్పు, శనగపప్పు, ఈ ఐటమ్స్ అన్ని కావాలి. వీటికి తోడు వాటర్ కావాలి. మరి అంతే కదా రైస్ ఐటమ్ అంటే. ఓకే, అయితే మనం ఎలా చేయాలి ఏంటి ప్రిపరేషన్స్ చూద్దామా? చేసేద్దాం. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మన స్టవ్ వెలిగించేసుకోవాలి. ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఇది వేడి ఎక్కిపోయింది. ఏం లేదు, వితౌట్ ఆయిల్. అవును, లేకుండానే. అసలు అది ఎలా ఉంటుందో ముందు నాకు చాలా ఆత్రంగా ఉంది. చాలా బాగుంటుంది, మీరే చెప్తారు. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం అలా ఇలా ఒక 1 minute వేయించండి. మీరు నేను చెప్తాను, వేయించండి. ఇది ఊరినే ఒక్కసారి ఇలా అయితే చాలా. అంతే అంతే, ఒక 1/2 minute 1 minute కొంచెం అలా అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి చిటపట్లు ఆడిపోతుంది. అంతే. నెక్స్ట్ ఆనియన్. దీనికి కొలతలు ఉంటాయా? ఏం లేదు, మనం దాదాపుగా చేతితో వేసేసుకోవడమే. అంతే. అంటే ఒక కప్పు, చిన్న ఒక 1/2 కప్పు బియ్యం వచ్చేసి 1 కప్పు, పప్పులు వచ్చేసి 1/2 కప్పు. ఇప్పుడు బియ్యం 1 కప్పు అనుకో, ఈ బియ్యం తీసుకున్నావు ఈ కప్పు. ఈ బియ్యం తీసుకున్నాను. అయితే ఇప్పుడు 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అన్ని 1/2 కప్పు. ఓకే, 1/2 కప్పు ఏమో ఇది మైసూర్ పప్పు. ఓకే, మైసూర్ పప్పు అంటారు దాన్ని. ఓకే, ఇంకోటి కందిపప్పు. కందిపప్పు. ఓకే, ఇంకోటి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. రకాలుగా వేసుకున్నా ఎన్ని పప్పులు అంటే అది వేసుకోవచ్చు, దానికి ఏం లేదు. కాకపోతే బియ్యం కప్పు అయినప్పుడు ఎన్ని పప్పులు వేసుకోవాలనుకుంటే అన్ని 1/2 కప్పులు వేసుకోవాలి. ఓకే, ఈ మాత్రం జీలకర్ర ఈ మాత్రం మన ఇష్టం అన్నమాట. ఓకే, ఇది బాగా ఎర్రగా లేదు, కొంచెము ఒక 2 minutes అయ్యాక కొంచెము మనం వాటర్ కూడా వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా అది మెత్తగా అవ్వడానికి. ఇది మెత్తగా అవ్వడానికి వాటర్ అక్కడ తీసేసుకుందాం. కొంచెం
ఒక 2 మినిట్స్ అయ్యాక సిమ్లో పెట్టుకుందామా? సిమ్లో పెట్టేసారు. ఇది సిమ్లోనే ఉంది. సిమ్లోనే. ఓకే. ఇప్పుడు అంటే కొంచెం మంట కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే రెడ్ చిల్లీ కూడా ఉంటుంది కదా, కొంచెం పెప్పర్ కూడా ఉంటుంది కాబట్టి ఘాటు ఉంటుంది. చాలా ఘాటు ఉంటుంది. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఇది ఒకటే ఒక 10 నిమిషాలు పడుతుంది మనకి. తాలింపు ఇవన్నీ వేగేసరికి. నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి ఇదంతా అయిపోయాక చాలా ఇట్లా చాలా మళ్ళీ టమాటా వేసేసుకుంటే వాటర్ వచ్చేస్తాయి. ఉడుకుతుంది. దాంతో ఇది 1 నిమిషం పట్టుందా? 2-3 మినిట్స్ పడుతుంది టమాటా. ఫస్ట్ టమాటా వేసేసుకుంటే అది కొద్దిగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత 1 by 1 వేసి ఓకే 1 నిమిషం వెయిట్ చేద్దాం. ఓకే సుచరిత, ఎస్ ఓకే. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 మినిట్స్ అంతే. ఇది ఇంతకంటే ఎక్కువ వద్దా? ఘాట్ ఎక్కువ అవుతుంది. ఓకే చాలు. అన్నీ అందాక వేసుకోవడమే అంతే. అంతే. మనకు చేయి తిరిగి ఉంది కదా. అదే. ఇప్పుడు ఏం వేస్తావు? కొద్దిగా పసుపు వేసేద్దాం, ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ కొంచెం కొద్దిగా డ్రై అవుతుంది కదా, కొంచెం మళ్ళీ వాటర్ వేసుకుందాం. అప్పుడప్పుడు వేసుకోవాలి వితౌట్ ఆయిల్ కాబట్టి వాటర్ తోటే ఇది ఉడికితే మనకి అదే. ఇప్పుడు మనం అలాగే మామూలుగా అయితే ఇంత నూనె పోస్తాం, దేవుతా దాని బదులు నీళ్ళు వేస్తున్నాం. ఓకే. దీనికి కాంబినేషన్ మనం ఏమైనా రైతా కానీ అలాంటివి పెట్టేసుకొని తింటే కూడా సరిపోతుంది. బాగుంటుంది. ఇప్పుడు ఏం వేస్తావు? కొద్దిగా సాల్ట్ వేసేస్తాను. కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసేస్తాను. ఇది మన టేస్ట్ తగ్గట్టు అంతే. కొంచెం పెప్పర్ ఘాటు ఇది వేరే ఉంటుంది కదా, ఈ ఘాటు కూడా వేరే ఉంటుంది. అంటే ఆ రుచి వేరు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికాక ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, మిరియాల పొడి కూడా వేగిపోయింది కదా, అన్ని పొడి ఇప్పుడు ఏం వేస్తావు? నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర క్యాప్సికమ్ అవన్నీ ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది కదా. స్వీట్ కార్న్ క్యాప్సికమ్ క్యారెట్ ఓకే క్యాలీఫ్లవర్. ఇది ఫస్ట్ మనము అంటే పురుగులు లేకుండా చూసుకున్నానంటే ఫస్ట్ సాల్ట్ వేసి కొద్దిగా కొంచెం ఉడకబెట్టాను. అందుకని ఇట్లా చేయితోటి అనేస్తున్నా. ఓకే అదైతేనే ఇది లాస్ట్లో కొత్తిమీర. ఇది ఒక 5 నిమిషాలు. ఇది 5 నిమిషాలు పట్టిందా? 5 నిమిషాలు అయ్యాక ఇదంతా మనము మన ఈ పప్పులు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను. 1 నిమిషం. ఇది దీన్ని మూత పెడదాం. ఇప్పుడు కొంచెం అవసరం లేదు. నెక్స్ట్ ఇది మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం. కాబట్టి అప్పుడు బాగానే ఉడుకుద్ది. కుక్కర్లో మనకు ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇది కొంచెం వేగితే చాలు. ఇప్పుడు ఇలా వేగింది కదా, ఇది చాలు. అయితే ఇప్పుడు నువ్వు కుక్కర్ పెట్టి కుక్కర్లో వేసేస్తావు. అయితే బియ్యం ఇవన్నీ నువ్వు ముందు నానబెట్టుకున్నావా? అన్ని నానబెట్టేసుకున్నావు ఉంచుకున్నావు అంతేనా? సరే సుచరిత, ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్ పెట్టదా దించలేదు పక్కన పెట్టేసేయండి. ఒకటి కుక్కర్ పెట్టేసుకుందాం. మనం ఇవన్నీ నానబెట్టేసాను ఫస్ట్. ఓకే. ఇది వచ్చేసి ఎంత టైం? ఒక 2-3 గంటలు నానే సరిపోతుంది. ఎందుకంటే పప్పులు కదా. అదే. ఇప్పుడు ఇందులోకి వేసేస్తావా? ఎస్ అంతే. ఒక గ్లాస్కి 2 గ్లాసులు. ఓకే. ఇది మనకు అంటే ఇది మొత్తం మీద ఒక్కొక్క గ్లాసుకి అంటే అన్ని కలుపుకోనే కదా? అన్ని కలిపి ఒక గ్లాస్. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ వాటర్ పోసేసుకుంటాము. ఇప్పుడు ఈ మరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇవన్నీ అందులో వేసేసుకొని. అంటే నువ్వు ముందు కొలిసి పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు మన ముందు కొలవట్లేదు. అంతే. అన్ని అందులో వేసేసాను. ఇది కూడా ఇందులో వేసేయండి.
ఇప్పుడు అంతే అక్కయ్య. ఇంకా నెక్స్ట్ ఇంతే? సింపుల్. కొత్తిమీర దించే ముందు వేస్తావు. దించాక వేసేసి నిమ్మకాయ పిండేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే ఆనియన్ కూడా పెట్టుకొని తినేయచ్చు. అంతే కదా బిర్యానీ. ఇది బిర్యానీ కింద లెక్కే. అంతే. అయితే మూత పెట్టేద్దామా? ఎన్ని విజిల్స్ కావాలి? ఒక మూడు విజిల్స్. సరే మూత పెట్టేస్తావా? చూద్దామా అయిపోయిందేమో మన రైస్. ఆయిల్ లేని రైస్, ఆరోగ్యదాయిని. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అసలు వాసన ఇప్పుడే మీరు కలపండి అక్కయ్య. నేను వచ్చేసి కొంచెం కొత్తిమీర వేస్తావా? కొత్తిమీర కొంచెం వాటర్ ఉన్నాయి, పర్వాలేదా? పర్వాలేదు, కిచిడి లాగానే ఉంటుంది. ఓకే, దాల్ కిచిడి. ఓకే, ఆయిల్ వితౌట్ ఆయిల్. అందరూ ఇష్టపడే తింటారు, పిల్లలు పెద్దవాళ్ళమైనా అందరూ ఇష్టపడే తింటాము. బాగుంది. అయితే ఇట్లా ఉంటేనే తినడానికి కూడా బాగుంటుంది. అసలు జ్యూసీగా ఉంది. గట్టిగా అంటే గట్టిగా చేసుకోవచ్చు. అదేలే, అంటే పొడి పొడిగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు. పొడి పొడిగా కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం చక్కగా అంటే ఇట్లా బౌల్లో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. అంతే కదా, చాలా బాగుంటుంది. కాస్త ఆనియన్ లెమన్ పిండేసుకుంటే సరే. ఓకే, మనకు కావాలనుకున్న నెయ్యి వేసుకోవద్దు. నెయ్యి తింటాం మంచిది అంటున్నారు కాబట్టి మనం కంప్లీట్ వితౌట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వద్దు అన్నావు కాబట్టి మామూలుగా నెయ్యి వేసుకొని తినవచ్చు. ఓకే, అయితే సర్వింగ్ బౌల్లోకి తీస్తావా? తీసేస్తాను. వచ్చేసి కొద్దిగా లెమన్ పిండేసుకుందాము. అంటే లెమన్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవాలి. మనకు తినే ముందు పెట్టేసుకుంటే ఎవరిది వాళ్ళు పిండేసుకుంటే బెటర్. అండ్ కొంచెం పైన కొద్దిగా లెమన్. ఆనియన్ అయితే అందరు తింటారు కదా. దాల్ రైస్ కిచిడి రెడీ చేశాను. టేస్ట్ చేసి చెప్పండి. ఇది కూడా అందరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడే తింటారు. కొంచెం మెత్తగా పసిపిల్లలకు కూడా ఇది బాగానే ఉంటది కదా. కొంచెం కారం తక్కువ వేసి నెయ్యి వేస్తే వాళ్ళకి తినండి. ఫస్ట్ మీకు ఎట్లుంటుంది? అప్పుడు మన చిన్నపిల్లలప్పుడు ఇవన్నీ తెలియదు కదా, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. నేను ఇక్కడ పెట్టుకొని తింటా, నాకు కాలుతుంది అడుగునది. ఓకే, ఉల్లిపాయ మర్చిపోయి ఇందాక ఇది వేసావు కదా, నిమ్మకాయ వేసావు కదా. ఓకే, ఇలా కలుపుకుందాం ఫస్ట్. వాళ్ళకి నోరు ఊరాలని కొంచెం పప్పు తీసుకున్నాను. నేనైతే జీడిపప్పు వేసుకుంటా. స్వీట్ కార్న్ కూడా కాలుతుంది. సూపర్ ఉంది. బాగుంది, మెత్త మెత్తగా ఉంది. అంటే అది తడి తడి అంటే ఎక్కువ నీరు ఉంది కదా. నేను ఇంత నీరుగా చేసింది అనుకున్నా ఫస్ట్. ఓకే, కానీ ఇంకిపోయింది నీరు కూడా. అంటే ఆరగానే కొంచెం ఇంకిపోయింది అనమాట. ఇప్పుడు తినడానికి కరెక్ట్ గా ఉంది. అంటే నీళ్లు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతా లేకుండా తినడానికి సూపర్ గా ఉంది. అసలు అయితే ఇది మాత్రం నిజంగా నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. అంటే చాలా బాగుంది. హెల్దీ అది మెయిన్. ఇప్పుడు అంతా ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం. నేను మాత్రం ఏదైనా తినేస్తాను. నేను ఈ ఆరోగ్యాల పేరు పెట్టుకోనండి బాబు. కాకపోతే మరి కొంతమంది డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే. అవును అవును. ఓకే, నాకు మంచి వీడియోలు ఇస్తున్నందుకు ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సుచరితకి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.